హ్యాపీ బర్త్డే బుజ్జి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నేను నీ బర్త్డేకి ఈసారి ఒక సర్ప్రైజ్ ఇచ్చిన. అవును. గిఫ్ట్స్ అవన్నీ కామన్ కదా. అవును. అయితే సార్ డిఫరెంట్గా ఇచ్చిన. నా ఈ 10 years జర్నీలా నీకు నచ్చిన ఇష్టం వచ్చిన ఐటమ్స్ ని నేను నీ 31 years కదా 31 ఐటమ్స్ కుక్ చేద్దాం అనుకున్నా. మరి ఇవన్నీ నీకు ఫేవరెటా కాదా నాకు గుర్తులేదు. నాకు గుర్తున్న మటుకు చేసిన. ఇవి నువ్వు చూడు, ఇవేనా కాదా, నీకు ఇవి ఇష్టమా కాదా. చాలా ఇష్టం, ప్రతి ఒక్కరు నా ఫేవరెట్. అన్ని నీకు 31 years కంప్లీట్ కాబట్టి 31 ఐటమ్స్ చేసిన. ఈ ఐడియా ఎట్లా వచ్చింది ఇట్లా ఇది చేయాలని? అట్లా అనిపించింది. అంటే నేను ఎవ్రీ ఇయర్ నీకు 10 gifts 8 gifts అట్లా ఇస్తా కదా, అట్లా ఫుడ్ ఎందుకు చేయకూడదు అనిపించింది. అయితే దీంట్లో 20-21 ఐటమ్స్ నేను చేసినవి. ఒక 5-6 ఐటమ్స్ అయితే నేను చేయలేను కదా. ఐస్ క్రీమ్, ఈ ఐస్ క్రీమ్ కుర్కురే లాంటివి నేను చేయలేను కదా. నీకు అవి ఇష్టం కదా, తెప్పించిన. ఒకసారి మెనూ చూసుకుంటావా? వైట్ సాస్ పాస్తా, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, వైట్ రైస్, అది నీ ఫేవరెట్ ఎల్లిగడ్డ కారం, ఆలు ఫ్రై, టమాటా పప్పు, నీకు ఇష్టమైన టమాటా మిల్ మేకర్ కర్రీ, నీకు ఇష్టమైన పులిహోర, పన్నీర్ కర్రీ, నీకు డ్రై ఫ్రూట్స్ ఇష్టం కదా, డ్రై ఫ్రూట్స్, నీకు ఇది ఇష్టమే, చాక్లెట్ ఇది ఇష్టమే, ఇది ఇష్టమే, ఇది నేను నేమ్ చెప్పట్లే వాడు అడుగుతాడని. నీకు ఈ కుర్కురే ఇష్టమే, బన్ మస్కా ఇష్టమే, నీకు అప్పడాలు, జిలేబీ ఫేవరెట్, పాప్కార్న్, చీజ్ మ్యాగీ, గులాబ్ జామ్, చిప్స్, స్పైస్ పాస్తా, సూపర్, కలాకాన్, బ్రెడ్ ఆమ్లెట్, చీజ్ శాండ్విచ్, బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్ చాలా ఇష్టం, ఎగ్ బుర్జీ కూడా ఇష్టం, ఎగ్ దోశ విత్ మై హ్యాండ్ మేడ్ హోమ్ మేడ్ చట్నీ. ఇవన్నీ నీకు ఇష్టం అని అనుకోని నేను మీ అమ్మ డిసైడ్ అయ్యి చేసినాము. నీకు నచ్చిందా? ఇవన్నీ ఓకే. వన్ థింగ్, నీకు ఇవన్నీ ఇష్టమేనా? అంటే నాకు తెలుసు ఈ 10 years జర్నీలా, కానీ డౌట్. ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ వెరీ మచ్. నా కోసం ఇంత టైం కేటాయించి చేసినందుకు చాలా ఆనందంగా, హ్యాపీగా ఉంది నాకు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్.